హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం అన్నదమ్ములు మీసాలయ్య గుండయ్య అనే రెండు కథల గురించి చెప్పుకోబోతున్నాం. అన్నదమ్ములు అనే కథను రచించిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు. మీసాలయ్య గుండయ్య అనే కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఈ రెండు కథలకు చక్కని చిత్రాలు వేసింది జయ గారు. ముందుగా అన్నదమ్ములు. ఒక ఊళ్ళో ఒక వ్యాపారికి ఇద్దరు కొడుకులు. చిన్నవాడు పొరుగురు వెళ్ళి ఉన్న సమయంలో వ్యాపారికి ప్రాణం మీదకొచ్చింది. అతను పెద్దవాడితో, నాయనా, నేను బతకను, ఇంతవరకు కలిసి ఉన్నట్టే నేను పోయాక కూడా నువ్వు తమ్ముడు కలిసి ఉండండి. వాడిది చిన్నప్పటి నుంచి చాలా దుడుకు స్వభావం, అందుచేత నువ్వే వాడితో ఏదో విధంగా సర్దుకుపోవాలి అని చెప్పి ప్రాణాలు వదిలాడు. ఆఖరు క్షణంలో తన మామగారు తన బావగారితో ఏదో అన్నట్లు చిన్నవాడి భార్య గమనించింది. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంది ఆమెకు తెలియదు. తెలుసుకునే అవకాశం కూడా లేకుండా వ్యాపారి ఆ వెంటనే మరణించడం జరిగింది. ఊరికి వెళ్ళిన చిన్నవాడు వచ్చాడు. అన్నదమ్ములు తమ తండ్రికి దహన సంస్కారాలు చేశారు. తర్వాత చిన్నవాడితో వాడి భార్య, మీ అన్నగారు మీతో ఏమన్నా అన్నారా అన్నది. దేని గురించి అని చిన్నవాడు భార్యను అడిగాడు. ఏమీ తెలీదు, చనిపోయే ముందు మామగారు బావగారితో ఏదో గుసగుసలాడుకున్నారు. ఎక్కడన్నా డబ్బు దాచి ఉంచి ఆ విషయం పెద్ద కొడుకు చెప్పుకున్నారేమో. ఆయన ఆ సంగతి మీతో అనకపోవటం నుంచి అనుమానంగా ఉంది అన్నది చిన్నవాడి భార్య. మా అన్న అలాంటి వాడు కాడు అన్నాడు చిన్నవాడు. డబ్బు దగ్గర ఎవరు ఎలాంటి వారో చెప్పడం కష్టం అన్నది వాడి భార్య. ఆమెకు ఉమ్మడి కాపురం సుతామరా ఇష్టం లేదు. మామగారు బతికున్నంత కాలము ఆమె అన్నదమ్ములను చీల్చలేకపోయింది. ఇప్పుడు మామగారు పోవడమే కాక అన్నదమ్ముల మధ్య భేదం ఏర్పడడానికి ఒక ఆధారం కూడా దొరికింది. ఆమె చేసి వేసిన విషబీజం చిన్నవాడి మనసులో నాటుకొని వృద్ధి చెందసాగింది. వాడు ఒకరోజు పెద్దవాడితో, నాన్న చనిపోయే ముందు నీకు ఏదో చెప్పాడట, ఏమిటది అన్నాడు. ఏముందిరా, తాను పోయాక కూడా మనం ఇలాగే కలిసి ఉండాలన్నాడు అన్నాడు పెద్దవాడు. చిన్నవాడికి తృప్తి కలగలేదు. వాడి అసంతృప్తిని వాడి భార్య పని కట్టుకుని పెంచి పెద్ద చేసి పోషించింది. ఒకరోజు వాడు పెద్దవాడితో వేరు పడదామన్నాడు. అంత అవసరం ఏమొచ్చింది అని పెద్దవాడు అడిగాడు. చిన్నవాడు తనకు అన్న పట్ల ఉన్న అనుమానం బయటపెట్టేశాడు. పెద్దవాడికి నోట మాట రాలేదు. వాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి తన భార్య ఒంటి మీద నగలన్నీ తీసుకుని వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి వాటిని తాకట్టు పెట్టుకుని ఇవ్వగలంతంత సొమ్ము ఇవ్వమన్నాడు. వడ్డీ వ్యాపారి వాడికి డబ్బు ఇచ్చాడు. వడ్డీ వ్యాపారి కొడుకు పెద్దవాడికి బాల్యమిత్రుడు. డబ్బు ఇంత అవసరంగా ఎందుకు కావాల్సి వచ్చిందిరా అని వాడు పెద్దవాడిని అడిగాడు. పెద్దవాడు చెప్పడానికి సంశయించాడు. వడ్డీ వ్యాపారి కొడుకు, నాకు కూడా చెప్పరానంత రహస్యం ఏమిట్రా అన్నాడు. మళ్ళీ ఎక్కడ అనకు, మా నాన్న నాకు ఏదో నిధి నిక్షేప రహస్యం చెప్పిపోయాడని మా తమ్ముడికి అనుమానం. ఆ కారణంగా వాడు నాతో పడడానికి సిద్ధమవుతున్నాడు. వాడికి కావలసిన నిధి నేనే సృష్టించి మా నాన్న కోరిన ప్రకారం ఇద్దరం కలిసి ఉండడమే ఏర్పాటు చేస్తాను అంటూ పెద్దవాడు తన పథకం మిత్రుడికి చెప్పాడు. పెద్దవాడు తాను తెచ్చిన డబ్బును మూట కట్టి అర్ధరాత్రి వేళ పెరట్లో ఒక చోట గుంట తవ్వి అందులో మూట పూడ్చిపెట్టాడు. మర్నాడు వాడు చిన్నవాడితో, తమ్ముడు, నన్ను క్షమిస్తే ఒక విషయం నీకు చెప్పాలి. పోయే ముందు నాన్న తాను పెరట్లో దాచి ఉంచిన నిధి గురించి చెప్పి దాన్ని మనిద్దరిని తీసుకోమన్నాడు. నేను దురాశకు పోయి ఆ సంగతి నీకు చెప్పలేదు. నాన్న రాత్రి నాకు కల్లో కనబడి నన్ను నానా మాటలు అన్నాడు. నేను చేసిన తప్పుకు శిక్షగా ఆ మొత్తం నువ్వే తీసుకోవాలని, మనం కలిసి ఉండకపోతే తన శాంతి లేదని అన్నాడు అని చెప్పాడు. వెంటనే చిన్నవాడు, చాలా తమాషాగా ఉందే, నాన్న నాకు కూడా రాత్రి కల్లో కనపడి, ఒరే, మీ అన్న దురాశపరుడని అపార్థం చేసుకున్నావు. నీ మనసులో తన మీద ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టడానికి, ఉమ్మడి సంసారం నిలబెట్టడానికి వాడు తన భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి దాన్ని పెరట్లో పాతిపెట్టి నీకు అర్పించాలనుకున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ మనసు మార్చుకొని వాడికి క్షమాపణ చెప్పుకో అన్నాడు అని చెప్పాడు చిన్నవాడు. పెద్దవాడు వాడి మాటలు విని తన రహస్యం వాడికి తెలిసిపోయినందుకు నివ్వెరపోయాడు. వాడి ఆశ్చర్యం చూసి చిన్నవాడు నవ్వు ఆపుకోలేక, ఎందుకు ఆశ్చర్యం, నిన్న సాయంకాలం వడ్డీ వ్యాపారి కొడుకు నాతో అంతా చెప్పేశాడు. చచ్చేటు చివాట్లు పెట్టాడు కూడా. నాకు బుద్ధి వచ్చింది, మనం ఎన్నటికీ విడిపోమన్నాడు. ఇక రెండవ కథ మీసాలయ్య గుండయ్య. కమల గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె తండ్రి రామయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆయన కమలను తన కూతురిగా వారికి పరిచయం చేశాడు. కమల వాళ్లకు నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది. రామయ్యతో మాట్లాడుతున్న వారు తండ్రి కొడుకులు. కొడుకును కమల రెండు మాసాల క్రితం తన స్నేహితురాలి పెళ్ళిలో చూసింది. అతను పెళ్లి కొడుకు స్నేహితుడు. పెళ్లి జరిగినంతసేపు చురుకుగా తిరిగాడు. అతని పేరు రవి. ఇప్పుడు ఈ రవి తన తండ్రిని తీసుకొని తన ఇంటికి ఎందుకు వచ్చాడో కమల ఊహించలేకపోయింది.
ఇంతలో రామయ్య లోపలికి వచ్చి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఆ అబ్బాయి నేను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడట, తండ్రిని తీసుకుని వచ్చాడు, కానీ తండ్రి కనీసం 10,000 కట్నం కావాలంటున్నాడు, మనం తూగలేం, వాళ్లకు ఇంత పలహారం పెట్టి పంపించేద్దాం అన్నాడు కమలతో. కమల పరధ్యానంగా పలహారం తయారు చేసి వచ్చిన వారికి ఇచ్చింది. రవిని పెళ్లాడడానికి ఆమెకి ఇష్టంగానే ఉంది, కానీ 10,000 కట్నం ఎక్కడి నుంచి తెచ్చేట్టు? రామయ్య వారితో తాను 10,000 కట్నం ఇచ్చుకోలేనని స్పష్టంగా చెప్పి ఆ తండ్రి కొడుకులను వీరి చివరి దాకా సాగనంపాడు. కానీ ఆయన ఇంటికి తిరిగి వచ్చినాక మనసు మార్చుకున్న వాడిలాగా కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం వదులుకోవటం అవివేకం అవుతుంది, ఈ సంబంధం నీకు నచ్చితే పెళ్లి చేస్తాను అని కమలతో అన్నాడు. మరి కట్నం మాటో అన్నది కమల. ఏదో నేను చూసుకుంటాలే, ఈ సంబంధం నీకు ఇష్టమైన నీ మొహంనే చెబుతుంది అన్నాడు రామయ్య. ఆయన అన్నంత పని చేశాడు. నిశ్చయితాంబులాలు పుచ్చుకోవటము, 15 రోజుల్లో ముహూర్తం నిర్ణయించడం కూడా అయిపోయింది. కట్నం డబ్బు ఎలా ఏర్పాటవుతున్నది కమలకు అంతుపట్టలేదు. తండ్రిని అడిగితే కస్సుమన్నాడు. రాత్రికి పెళ్ళి అనగా పెళ్లివారు తరలి వచ్చారు. కరణంగారి ఇల్లు పెళ్లివారి విడిది. కమలను అమ్మలక్కలు పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తుండగా, మా వాడి ఎన్నిక చూడాలి, పెళ్లి కూతురేది అంటూ ఒక మనిషి అక్కడికి వచ్చాడు. అతనికి పొడవైన మీసాలు, గిరిజాల జుట్టు ఉంది. నా పేరు మీసాలయ్య, పెళ్లి కొడుకు తండ్రి లాంటి వాణ్ణి అన్నాడు మీసాలయ్య మీసాలు దువ్వుకుంటూ. కమల ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం పొంది పెళ్లివారి తాలూకు పెద్ద అని తెలియగానే మీసాలయ్యకు కాఫీ పలహారాలు ఏర్పాటు చేసి రామయ్య చాలా మర్యాద చేశాడు. మీసాలయ్య పలహారాలు ముగించి తిన్నగా విడిదికి వెళ్ళి, మా అమ్మాయి ఎన్నిక చూడాలి, పెళ్లి కొడుకేడి, నా పేరు మీసాలయ్య, పెళ్లి కూతురు నా కూతురు లాంటిది అని అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి రాజయ్యతో. రాజయ్య మీసాలయ్యకు మర్యాద చేసి తన కొడుకును రవిని చూపించి, మీ పెదమామగారు అంటూ రవికి పరిచయం చేశాడు. మీసాలయ్య రోజల్లా పెళ్లి వారింటికి విడింటికి మధ్య తిరుగుతూ తగని హడావుడి చేశాడు. అతను ఎవరు తరపు మనిషి అయింది నిర్ధారణ చేసుకున్నవారు లేరు. మొత్తం మీద అతను 2 పక్షాల పెత్తనం చేశాడు. 2 పక్షాల వాళ్ళు ఆయన మాట ఆదరించారు. ఆ సాయంకాలం విడుదల నలుగురి మధ్య మాట్లాడుతున్న రాజయ్యతో మీసాలయ్య, బావగారు ఒకసారి మీరు ఇలా వస్తారా, మీతో కట్న విషయం మాట్లాడాలి అన్నాడు. కట్నం అనగానే రాజయ్య టక్కున లేచి వచ్చాడు. విడిది చాలా కోలాహలంగా ఉంది. రాజయ్య మీసాలయ్యను లోపలి గదిలోని తీసుకుపోయాడు. మా తమ్ముడు కట్నం డబ్బు అని మాట పూర్తి చేయకముందే మీసాలయ్యకు తీవ్రమైన దగ్గు తెరవచ్చింది. అతను దగ్గుతూనే మంచినీళ్ళు కావాలని రాజయ్యకు సైగ చేశాడు. రాజయ్య యువతలికి వచ్చి చెంబుతో నీళ్లు సేకరించి మళ్ళీ గదిలోనికి వెళ్ళాడు. మీసాలయ్య మంచినీళ్లు తాగి కొంచెం తేరుకొని, కట్నం డబ్బు ఇప్పుడే పట్టుకురమ్మంటారా అని మా తమ్ముడు అడగమన్నాడు అన్నాడు. పట్టుకురండి అన్నాడు రాజయ్య ఆత్రంగా. మీసాలయ్య అక్కడి నుంచి పెళ్లివారింటికి వెళ్ళి నలుగురు మధ్య ఉన్న రామయ్యను, బావగారు ఇలా వస్తారా, ముఖ్యమైన విషయం అని పక్కకు పిలిచాడు. రామయ్య మీసాలయ్యను లోపలి గదిలోని తీసుకువెళ్ళాడు. మరి కాసేపటికి రామయ్య మంచినీళ్ళు అంటూ యువతలిగి వచ్చి మీసాలయ్య దగ్గుతెరతో ఉక్కిరి అవుతున్నాడు అని మంచినీళ్లతో మళ్ళీ గదిలోనికి వెళ్ళాడు. మరి కాసేపటికి మీసాలయ్య అందరూ చూస్తుండగా గదిలోంచి వచ్చి బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా కొంతసేపటికి గదిలో నుంచి రామయ్య వెర్రి కేక పెట్టడం వినిపించి అందరూ వెళ్ళారు. రామయ్య పెట్టె ముందు కూర్చొని పెట్టెలో ఉన్న గుడ్డలు అవి కంగారుగా ఇవతలకు లాగేస్తున్నాడు. కట్న డబ్బు కనబడదు, 10,000 వియంకుడు ఇప్పుడే పంపమన్నాడట, మీసాలయ్య చెప్పి వెళ్ళాడు. మీసాలయ్య తప్ప ఈ గదిలోనికి ఎవరూ రాలేదు. దగ్గు వంక నన్ను బయటకు పంపి డబ్బు కాజేశాడు. దొంగ పట్టుకోండి అంటూ రామయ్య కేకలు పెట్టాడు. ఇంతలోనే రాజయ్య కేకలు పెడుతూ వచ్చాడు. మీసాలయ్య ఎక్కడా, నా సొమ్ము 5,000 కాజేశాడు, దగ్గు నటించి నన్ను అవతలకు పంపించి కొంప తీశాడు అన్నాడు. మీసాలయ్య నా 10,000 కాజేశాడు అని రామయ్య అరిచాడు. మీసాలయ్య నా 5,000 కాజేశాడని రాజయ్య అరిచాడు. అప్పుడు కానీ మీసాలయ్య ఎవరి తాలూకు మనిషి అన్న ప్రశ్న రాలేదు. తీరా విచారిస్తే అతను ఎవరి మనిషి కాడు. అతని కోసం కుర్రవాళ్లు వెతికారు, కానీ లాభం లేకపోయింది. రవి తన తండ్రిని పక్కకు పిలిపించి, కట్నం కూడా వద్దంటే విన్నావు కావు, ఎంత రభస జరిగిందో చూడు, నీకున్న డబ్బు గ్రహించి ఆ మీసాలవాడు నిన్ను కట్నం పేరుతో గదిలోనికి తీసిపోయి 5,000 కాజేశాడు. ఇంకా నయం, అడుగున ఉన్న 25,000 నగలు కూడువాడి కంట పడలేదు. ఇప్పటికే మనం నవ్వుల పాలైపోయాం, ఇంకా కట్నం మాట ఎత్తకు అన్నాడు. అంతలో ఎవరో ముహూర్తం సమీపిస్తుందనడంతో నలుగురు రవిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. పెళ్లి అయిన మర్నాడు పెళ్లివారు 4 జట్కాల బండ్ల మీద బయలుదేరారు. బండిలో కమల రవితో, ఆ మీసాలయ్య ఎంత పని చేశాడు, మా నాన్న డబ్బే కాక మామగారి డబ్బు కూడా పోవటం బాధగా ఉంది అన్నది.
రవి నవ్వి, ఏ డబ్బు పోలేదు, అదంతా నేను మీ నాన్న ఆలోచించి వేసిన పథకమే. మా నాన్న డబ్బు మనిషి, కట్నం లేనిదే పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పేశాడు. మీ నాన్న మమ్మల్ని సాగనంపుతూ వచ్చినప్పుడు మా నాన్న బండి వాడితో బేరమాడుతుండగా మీ నాన్నని పక్కకు పిలిచి ఉపాయం చెప్పాను. ఆయన ఒకంతకు ఒప్పుకోలేదనుకో. మీసాలయ్య నాకు తెలిసినవాడే. అతను తన కూతురి పెళ్లి కోసం అప్పడిగితే మా నాన్న ఇవ్వలేదు. నేను అంతకు ముందే పెట్టెలో నుంచి 5,000 తీసి రహస్యంగా మీసాలయ్యకు ఇచ్చేశాను. మీసాలయ్య తన మీద అందరికీ అనుమానం కలగకపోవడానికి దగ్గు తెచ్చిపెట్టుకున్నాడు. మా నాన్న దగ్గర కట్నం డబ్బు ఎక్కడ ఉంది? తన 5,000 పోవడంతో మా నాన్న కట్నం డబ్బు కూడా పోయే ఉంటుందని నమ్మేశాడు అన్నాడు. మీరెంత మంచివారు, కట్నం లేకుండా నన్ను చేసుకున్నారు. కానీ పాపం మీసాలయ్య లోకం దృష్టిలో దొంగై కూర్చున్నాడే అన్నది కమల. మీసాలయ్య వెర్రివాడు కాదు, అతని అసలు పేరు గుండయ్య. ఆ మీసాలు జుంపాలు పెట్టుడివి. ఎంత చెడ్డ నాటకాల్లో వేషాలు వేసేవాడు కావటంలా గొంతు కూడా మార్చాడు. తన కొడుకు ఉద్యోగం రాగానే 5,000 ఇచ్చేస్తా అన్నాడు రవి. ఇది అండి మీసాలయ్య గుండయ్య కథ. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లోని కథలు ఇదే మొదటిసారి వింటున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదాలు.